Where two or three are gathered in my name, there am I, in the midst of them. Where two or three are gathered in my name, there am I, in the midst of them. Stay with us, Lord, when we gather to praise you. May we sing the joy of your love. Where two or three my name, there am I, in the midst. Where two or three there am I, in the midst of them. Stay with us, Lord, when we
your holy word. May our hearts be filled with your light. Where two or three are gathered in my name, there am I in the midst of them. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరి హల్లెలూయా హల్లెలూయా. వందనం. యేషువా వందనం. పరలోక తండ్రి వందనం. పరలోక తండ్రి వందనం. పరిశుద్ధ ఆత్మదేవ వందనం. పరిశుద్ధాత్మ దేవ వందనం. హల్లెలూయా హల్లెలూయా. 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 ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, శనివారం మరియ తల్లికి సమర్పింపబడిన రోజు. ఆమె ప్రార్థన సహాయం ద్వారా మనం పొంది ఉన్న ఆశీర్వాదం కొరకు ఈరోజు వందనం చెల్లిస్తాం. ఆమె ద్వారా మనం ఎదురు చూస్తున్న కార్యాలు ఆమె ప్రార్థన సహాయం ద్వారా మనం పొందబోతున్నాం, దానికి కూడా వందనం చెల్లిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తమిళ్లో ఒక సామెతలు ఉందండి. అది ఏమనగా, జన్మం ఇచ్చినప్పుడు తన కొడుకుని కూర్చి తల్లి ఆనందించటం కంటే ఆయన పుట్టి పెరిగి ఒక గొప్ప కార్యం సాధించినప్పుడు ఆమె పొందుతున్న ఆనందం చాలా పెద్దది అని. జన్మం ఇచ్చినప్పుడు నాకు కొడుకు పుట్టాడని చాలామంది ఆనందిస్తారు. కానీ అదే కొడుకు ఒక సంఘంలో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో ప్రజలందరికీ మేలులు చేసి ఒక గొప్ప స్థానంలో ఉన్నప్పుడు ఆయన్ను చూసి, ఈ తల్లి ఎవరయ్యా, నీ మోసిన గర్భం ఎవరికి సొంతమైనది, నీకు పాలించిన తల్లి ఎక్కడ, ఆమెను మేము చూడాలి, ఆమె చల్లగా ఉండునుగా కాడి ప్రజలు ఆ కొడుకుని దీవించి, ఆ కొడుకు జన్మం ఇచ్చినందుకు తనను దీవిస్తున్నప్పుడు ఆ తల్లి పొందుతున్న ఆనందం, ఆయనకి జన్మం ఇచ్చటం అప్పుడు పొందిన ఆనందం కంటే చాలా పెద్దదని సామెతలు చెప్తున్నది. దైవజనులారా, రెండు కార్యం. తల్లిదండ్రులు మంచి కొడుకుని కూతురుని తయారు చేయాలి. కూతురు కొడుకు మంచి పేరుని తల్లిదండ్రులకు తెప్పించాలి. ఈ రెండిటికి అవసరమైనది దైవశక్తి, మంచి మనసు, గుడ్ క్యారెక్టర్. మంచి మనసును, మంచి స్వభావమును మనను నిలిచి ఉండేటకు మనకు తోడ్పడుతున్న కార్యం ఏమనగా దేవుని ఆత్మ, దేవుని అభిషేకం. దేవుని అభిషేకములో తల్లిదండ్రులు ఉండి పెళ్లి జీవితమును దేవుడికి అర్పించుకొని పవిత్రంగా జీవిస్తున్నప్పుడు వారికి దేవుడు వసగుతున్న సంతాన భాగ్యం ఒక ఆశీర్వాదముగా ఉంటుంది. అభిషేకములో, దేవుని ఆశీర్వాదంలో జన్మించిన పిల్లలు మంచి వాతావరణంలో తల్లిదండ్రులు ప్రార్థన చేయ వ్యక్తిగా ఉండిన వారితో మధ్యలో పెరుగుతున్న పిల్లలు పెద్దగా అయినా కూడా వారు తల్లిదండ్రులు పొందిన అభిషేకమును పొందుకొని వారు కూడా అదే దానిని పాటించి తల్లిదండ్రులకు గౌరవం చేస్తారు. ఇట్లా ఒక కుటుంబం, ఒక తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఒక చిన్న దేవాలయం లాగా ఉండవచ్చు. ఫ్యామిలీస్ ఆర్ లైక్ ఎ స్మాల్ టెంపుల్స్ ఫ్రమ్ వేర్ వీ కెన్ ప్రొడ్యూస్ సెయింట్స్. ఈరోజు యేసు ప్రభు ఊరంతా మహిమగల కార్యమును చేసుకొని, అద్భుత క్రియలు చేసుకొని, ఓదార్చి మాటను పలికి అందరిని దీవిస్తున్నప్పుడు ఒక తల్లి యేసుక్రీస్తుని కూర్చి చెప్తున్నది, అయ్యా, నీకు జన్మమిచ్చిన, నిన్ను మోసిన గర్భం, నీకు పాలించిన తల్లి దీవింపబడునుగాక అని మరియ తల్లిని ఆశీర్వదిస్తున్న ఒక సంకటం. ఆ మరియ తల్లి మనకు రక్షకుడిని ఇచ్చింది.
మంచి చెట్టు, మంచి పండైన యేసుక్రీస్తు మనకి ఇచ్చింది. తల్లి నామం కలకాలం చల్లగా దీవింపబడాలని ఆమె ప్రార్థన సహాయం ద్వారా ఈరోజు పూజలో పాల్గొంటే మీ అందరికీ దీవెనలు సంపూర్తిగా దయచేయమని ప్రార్థన చేసుకుంటాం. ముందుగా గర్భం పొంది బిడ్డ 9 నెలలు చచ్చిపోయింది మాట. భార్య భర్త ఈ చర్చిని చూడటానికి వచ్చారు. ముకుందాపురానికి వడకం జరుగుతున్నా మాట్లాడి వాళ్ళ దుఃఖమును సాక్ష్యంగా చెప్పవచ్చా, దుఃఖం అంటే ఏమిటి అని పిలిచినప్పుడు భార్య భర్త వచ్చి 9 నెలలు ఇంకా 1 వారంలోనే మా చేతిలో ఒక బిడ్డ కానీ కూతురు కానీ ఉండబోతుందని తలచిన సమయమా చచ్చిపోయింది మాట. దాని తర్వాత పిల్లలు లేదు. సాక్ష్యం పలికినప్పుడు సాధారణంగా మంచిది జరిగినా కదా మన సాక్ష్యం పలకాలి. వాళ్ళకి జరిగిన దుఃఖమును వారి సాక్ష్యంగా పలికారు. నా దేవుడి దగ్గర మొరపెట్టుకున్నా వాళ్ళ దుఃఖం సంతోషంగా మారునుగా కానీ సంఘముగా మేము ప్రార్థన చేసాం. ఆమె గర్భస్త్రీగా ఉంది. ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు నీటి బుడ్డ అది ఇది ఉన్నాయి, కొంచెం కష్టమమ్మా అన్నాడు మాట. నిన్నటి రోజు వాళ్ళు హైదరాబాద్కి టెస్టింగ్ పోతున్నాడు. నేను అన్నాను, ఇప్పుడే ప్రవచనం చెప్పండి. ఆ డాక్టర్ నోటి నుండి అన్ని రిజల్ట్స్ నార్మల్, ఏమీ భయపడిన అవసరం లేదని ఆయన చెప్పబోతున్నారని మీరు ముందుగానే ప్రార్థన చేయండి, విశ్వసించండి అని పలికినప్పుడు నిన్నటి రోజు సాయంత్రం లోపలికలా రిజల్ట్ వచ్చినది. అన్ని రిజల్ట్ నార్మల్, గర్భం బాగున్నది, పిల్లలు బాగున్నారు, కొడుకు లోపల ఉన్న బిడ్డ బాగున్నది. ఆశీర్వాదం. ఈ తల్లి ఈరోజు దివ్య పల్లి పూజలో సంతాన భాగ్యం కొరకు వేచి ఉంటున్న ప్రతి ఒక్కరు దీవించమని తన కొడుకు కొరకు కూతురు కొరకు ప్రార్థన చేసి తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డలని మార్చమని తల్లిదండ్రులు కాల్చిన కన్నీటికి ఈరోజు దేవుడు జవాబు చేయాలని ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య పల్లి పూజలో పాల్గొన్నట్టుకు మన పాపములను ఒప్పుకుందాం. మన పిల్లలకు మంచి ఉదాహరణగా జీవించకుండా పోయిన సమయం, మన తల్లిదండ్రులకు మంచి పేరుని తెచ్చకుండా వారికి చెడు పేరుని తెప్పించిన సమయం కొరకు మన్నిపడుగుదాం. దేవుడు మన పాపములన్నీ కూడా క్షమించాలని తగ్గించుకొని వేడుకోండి. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరుల నీ చెంతను పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనిహైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరుల మీరు మా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపగలమని ప్రతిమాలు కొనుచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదం. ప్రేమకి నిలయమైన సర్వేశ్వర, పరిశుద్ధుడవైన తండ్రి, నన్ను దీవించి నన్ను ఆశీర్వదించి ఈ భూమికి తెచ్చిన ప్రభుడువా, నా ద్వారా మీరు చెయ్యతలంచిన కార్యములను నెరవేర్చుటకు మీ చిత్తమునకు నన్ను సమర్పిస్తున్నాను. నాలో మీకు ఇష్టం లేని కార్యమును తొలగించి మంచి మనసు కలిగిన వ్యక్తిగా నన్ను మార్చి నడిపించమని మన నాథుడైన యేసుక్రీస్తుని మహిమగల నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. First reading, a reading from the letter of St. Paul to the Galatians. A reading from the letter of St. Paul to the Galatians, chapter 3, verses from 22 to 29. Chapter 3, verses from 22 to 29. But the scriptures have declared that we are all prisoners of sin, so the only way to receive God's promise is to believe in Jesus Christ.
Before the time of faith had come, the law confined us and kept us in custody until the time in which faith would show up. The law then was serving as a slave to look after us until Christ came, so that we might be justified by faith. With the coming of faith, we are no longer submitted to this guidance. Now, in Christ Jesus, all of you are sons and daughters of God through faith. All of you who were given to Christ through baptism have put on Christ. Here there is no longer any difference between Jew or Greek, or between slave or free, or between man and woman, but all of you are one in Christ Jesus. And because you belong to Christ, you are of Abraham's race, and you are to inherit God's promise. The word of the Lord. Thanks be to God. యేసు నాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా. యేసు నాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా. నీవే అన్నిటినీ చూసుకుంటావు, నీవే అన్నిటినీ చూసుకుంటావు, నీవే అన్నిటినీ చూసుకుంటావు, నీవే అన్నిటినీ చూసుకుంటావు. యేసు నాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా. సమాధానకారుడు నీవేనయ్యా, సర్వశక్తిమంతుడవు నీవేనయ్యా. సమాధానకారుడు నీవేనయ్యా, సర్వశక్తిమంతుడవు నీవేనయ్యా. యేసు నాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా. యేసు నాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా. అతిశయ దేవుడు నీవేనయ్యా, ఆలోచనకర్త నీవేనయ్యా. అతిశయ దేవుడు నీవేనయ్యా, ఆలోచనకర్త నీవేనయ్యా. యేసు నాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా. యేసు నాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయము వచనములు 27 నుండి 28 వరకు. లూకా సువార్త 11వ అధ్యాయము వచనములు 27, 28. ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములో ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. అందుకు యేసు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. దైవ ప్రజలారా, ప్రభు అయిన యేసయ్య నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక.
ఈనాడు పట్టణాల్లో 2 పట్టణాలు, మొదటి పట్టణం అలాగే సువిశేష పట్టణం మనం గమనించినట్లయితే నేను ధ్యానిస్తున్నప్పుడు ఒకటే విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అదేమిటంటే ప్రతి ఒక్కరూ మనందరం కూడా క్రీస్తుని ధరించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని ధరించడం అంటే ఏమిటి? రోమీయులకు రాసిన లేఖలో కూడా పౌలు గారు 13వ అధ్యాయం 14వ వచనంలో ఇలా పలుకుతూ ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించండి అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణంలో కూడా మనందరం కూడా క్రీస్తుని ధరించిన వారిగా ఉన్నాము అని అదే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అలా క్రీస్తుని ధరించడం అంటే ఏమిటి అనే దానికి సమాధానం ఈనాటి సువిశేషంలోని ప్రభువే దయచేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే, దేవుని వాక్కును ఆలకించి పాటించువారే. ఎవరైతే ప్రభు యొక్క వాక్కును ఆలకించుతారో, ఎవరైతే ప్రభు యొక్క వాక్కును పాటిస్తారో వారి జీవితంలో వారే ధన్యులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు యేసయ్యను చూసినటువంటి ఒక స్త్రీ ఇలా మాట్లాడుతూ ఉంది, అయ్యో యేసు ప్రభు తండ్రి, నిన్ను మోసినటువంటి ఆ తల్లి ఎంత ధన్యమైనది. నాకు తెలిసి బైబిల్లో కేవలం ఒక్క వ్యక్తి, ఒక స్త్రీ గురించే మాట్లాడుతూ ఉన్నాయి. కానీ చాలామంది ప్రభుతో చెప్పి ఉండవచ్చు, నీ తల్లి ఎంతగా ధన్యమైనది అని. ఆయన గురించి తన తల్లిదండ్రులను కొనియాడి ఉండవచ్చు, ఇంకా ఎంతోమంది చెప్పి ఉండవచ్చు. కానీ ఈరోజు ఒక్క స్త్రీ గురించి మాత్రమే మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆమె అలా చెప్పినప్పుడు, నీ తల్లి ఎంతో ధన్యమైనదని చెప్పినప్పుడు ప్రభు ఒక మాట పలుకుతూ ఉన్నాడు. ఏమనంటే, దేవుని వాక్కును ఆలకించి పాటించిన వారు మరింత ధన్యులు అని పలుకుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ప్రభు మరలా తన తల్లినే కొనియాడుతూ ఉన్నాడు. దేవుని వాక్కును ఆలకించి పాటించిన వారిలో మనం మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఎవరంటే మరియ తల్లి మాత్రమే. ఆ స్త్రీ పొగిడింది కూడా మరియ తల్లినే. యేసు ప్రభు కూడా తన తల్లి పేరు చెప్పకుండా మరలా తన తల్లిని కీర్తిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన తల్లిని గౌరవిస్తూ ఉన్నాడు. అందుకే లూకా సువార్త 1వ అధ్యాయం 38లో మనం చూస్తూ ఉన్నాం, దేవుని వాక్కును ఆలకించింది ఆ తల్లి మాత్రమే. దూత వచ్చి చెప్పినప్పుడు ఏమీ మాట్లాడకుండా చెప్పిన మాట, ప్రభు నీ చిత్త ప్రకారమే జరుగునుగాక అని ఆ వాక్కును తనలో స్వీకరించింది. ఆ దూత చెప్పినటువంటి మాటలను తనలో స్వీకరించింది ఆ తల్లి. దేవుని అనుగ్రహమును పొందుకున్నటువంటి ఆ తల్లి, దేవుని యొక్క గొప్ప వెలుగును పొందుకున్నటువంటి ఆ మరియ తల్లి, రక్షణను పొందుకున్నటువంటి ఆ తల్లి ఏం చేసిందంటే, తనలో పొందుకున్నటువంటి ఆమెను, ఆ తండ్రిని, ఆ ఆలకించినటువంటి ఆ యొక్క వాక్కును తనలో స్వీకరించింది కాబట్టే దానిని పాటించడానికి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడైతే ఆ యొక్క వాక్కును స్వీకరించిందో వెంటనే దాన్ని పాటించడం మొదలు పెడుతూ ఉంది. ఆయన మహోన్నతుని కుమారుడై ఉంటాడు, గొప్పవారిగా పిలువబడతాడు, రక్షకుడు అవుతాడని ఎప్పుడైతే ఆ దూత పలికినదో, ఆ దూత చెప్పిన మాట ప్రకారమే మరొక వ్యక్తికి రక్షకునిగా ఉండాలి అని ఆ తల్లి పరిగెత్తుతూ ఉంది ఎలిజబెత్ అమ్మ దగ్గరకు. ప్రియ సహోదరి సహోదరులారా, అలా పరిగెత్తినటువంటి ఆ తల్లి ఎందుకు పరిగెత్తిందంటే, ఆమె పొందుకున్నటువంటి ఆ లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, దూత వచ్చి చెప్తున్నది, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది, దేవుని సన్నిధి నీ మీద దిగి వస్తుంది. ఆమె పొందుకున్నటువంటి ఆ ప్రసన్నత, ఆ మరియ తల్లి పొందుకున్నటువంటి ఆ దేవుని సన్నిధిని ఎలిజబెత్ అమ్మతో పంచుకోవడానికి వెళ్తూ ఉంది. తన జీవితంలో ఆ ఆలకించిన దేవదూత నుండి ఆలకించిన దానిని పాటించడానికి వెళ్తూ ఉంది, పరిగెత్తుతూ ఉంది.
ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు దూతకు ఎస్ అని చెప్పినటువంటి ఆ తల్లి క్రీస్తుని గర్భములోనే కాదు, తన శరీరంలో, అలాగే తన ఆత్మలో, తన హృదయంలో కూడా మోస్తుంది. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే, పౌలు గారి మాటల్లో చెప్పాలి అంటే, క్రీస్తుని ఆమె క్రీస్తు పుట్టడానికి ముందే ధరించింది. అవునండి, అది మరియ తల్లికి ఇచ్చినటువంటి పిలుపు. అలా మరియ తల్లి తన జీవితంలో క్రీస్తుని ధరించింది. అలా ధరించింది కాబట్టే ఈరోజు మా సువిశేషంలో ప్రభు చెప్పినట్లు, ఎవరైతే వాక్కును ఆలకించి పాటిస్తారో వారు ధన్యులు అని పలుకుతూ ఉన్నారు. లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనం ఇలా ఏమని పలుకుతుంది? మరి తల్లి ఆత్మతో పరిపూర్ణురాల ఇలా పలుకుతూ ఉంది, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు, నన్ను గొప్పగా కీర్తిస్తారని పలుకుతూ ఉంది మరియ తల్లి. అందుకే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో చోట్ల మరియ తల్లి యొక్క కీర్తి చాలా ఫాస్ట్గా వ్యాపిస్తూ ఉంది, చాలా చోట్లకు పరిగెత్తూ ఉంది. ఎంతోమంది ప్రభువుని నమ్మని వారు కూడా మరియ తల్లిని నమ్ముతూ ఉన్నారు. ఈరోజు మరియ తల్లి ద్వారా ప్రభు వద్దకు తిరిగి వస్తూ ఉన్నారు. ఎంతోమంది ఇతర మతస్థులు కూడా మరియ తల్లి అంటే గౌరవం, మరియ తల్లి పండగ వచ్చిందంటే ఎంతగానో కీర్తిస్తారు. ఆ తల్లి మీద వారికి ఉన్న నమ్మకం అలాంటిది. ఎందుకయ్యా అంటే, అప్పుడే ప్రభువే చెప్పాడు, ఎవరైతే వాక్కును ఆలకించి పాటిస్తారో వారు ధన్యులు అన్నారు. అందుకే తల్లి ఆనాడు ఆలకించి పాటించి ఆ యేసయ్యను తనలో ధరించింది కాబట్టే మరియ తల్లి ధన్యురాలిగా మారిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ మరియ తల్లి ఎలాగైతే వాక్కును ఆలకించి పాటించి ధన్యురాలిగా మారిందో, మన పిలుపు కూడా అదే. మనకు కూడా అవకాశం వచ్చింది, మనం ఎలా ధన్యులుగా మారాలి, ఎలా ధన్యుడిగా మారాలి, ఎలా ధన్యురాలిగా మారాలి నా జీవితంలో అని ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఈనాటి సువిశేషమే ఒక సమాధానం. ఆ మరియ తల్లి జీవితమే గొప్ప ఉదాహరణ. నా జీవితం కూడా ధన్యునిగా మారాలి, నా జీవితంలో కూడా ధన్యురాలిగా మారాలి. ఎప్పుడయ్యా ధన్యురాలిగా మారతాను అంటే, ప్రభు యొక్క వాక్కును ఆలకించి పాటించినప్పుడే. ఆలకించడం మాత్రమే సరిపోదు, నా జీవితంలో దాన్ని పాటించాలి. ఆలకించడానికి అందరూ వింటారు, కానీ పాటించేవారు ప్రభు చెప్పలేదు. ఈరోజు సువిశేషంలో చెప్పలేదు, దేవుని వాక్కును ఆలకించిన వారు ధన్యులు అవుతారని చెప్పలేదు. ప్రభు చెప్పిన మాట, దేవుని వాక్కును ఆలకించి పాటించిన వారే ధన్యులు అవుతారని చెప్పారు. ఈరోజు మనం ధన్యులుగా మారాలి అంటే ముందుగా దేవుని వాక్యాన్ని ఆలకించాలి, దేవుని వాక్యాన్ని నా జీవితంలో పాటించాలి, క్రీస్తుని నా యొక్క జీవితంలో ధరించాలి. నేను జీవిస్తున్నటువంటి నా జీవితంలో క్రీస్తుని ధరించాలి. క్రీస్తుని ధరించడం అంటే నా మాటల ద్వారా క్రీస్తుని ఇవ్వాలి, నా చూపు ద్వారా క్రీస్తుని చూడాలి. నేను జీవిస్తున్నటువంటి జీవితం ద్వారా క్రీస్తుని నాలో జీవింపచేయాలి. నేను విన్నటువంటి వాక్యాన్ని నేను నడిచే నడకలో చూపించాలి. అదే క్రీస్తుని ధరించడం, అదే క్రీస్తుని నాలో జీవింపజేయడం అంటే. మనం ఈరోజు ముందు మాటలో ఫాదర్ చెప్పారు, ఒక వ్యక్తి, ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ మంచిగా మారాలి అంటే మరియ తల్లి పాత్ర ఉంటుంది, తల్లిదండ్రుల పాత్ర ఎంతగానో ఉంటుంది. ఈనాడు మక్కబేలుకు రాసిన 2వ మక్కబేలుకు రాసిన లేఖ గ్రంథము 7వ అధ్యాయము, ఆ అధ్యాయం మొత్తం కూడా మనం చూసినట్లయితే 7 కుమారుల గురించి మాట్లాడుతూ ఉంది. 7 కుమారులు, ఆ రోజుల్లోని ఆ రాజు వారందరినీ కూడా వారి చట్టం నిషేధించబడినటువంటి దానికి వ్యతిరేకంగా వెళ్ళాలని వారిని హింసిస్తూ ఉన్నాడు. వారి చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళాలని చెప్తాం, మీరు ఈ పని చేయండి అని. కానీ వారు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఏమిటయ్యా అంటే, వారి తల్లి వారికి నేర్పించింది ఏమిటంటే దైవ భయం. వారి తల్లి 7 కూడా ఎంత గొప్ప తల్లి అంటే, ఆమె 7 కూడా ఎవరిని తప్పిపోకుండా 7 కూడా దైవ సేవలో ఉంచింది. 7 కూడా దైవ భక్తితో పెంచింది. వారు ఎంతగా దైవ భక్తితో పెరిగి ఉంటే
వారు తమ జీవితాలను కూడా అర్పించడానికి సిద్ధపడతారు. రాజుతో ధైర్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అవునండి, అది తల్లిదండ్రుల పెంపకం అంటే. తమ చిన్నతనం నుంటే దైవ భక్తిలో, దైవ అభిషేకంలో, దైవానుగ్రహంలో పెరిగారు, దైవ భయంలో పెరిగారు వారు. అందుకే వారు దానిని ఆలకించారు కాబట్టి వారి జీవితంలో తన జీవితంలో అది పాటించగలిగారు. చివరికి ధన్యులుగా మారిపోయారు. ఎలా ధన్యులుగా మారిపోయారంటే, ఆ రోజుల్లోని ఒక రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు వారు. ఎందుకంటే వారు నేర్చుకున్నటువంటి ఆ దైవ భయం వారికి నేర్పించింది ఏమిటంటే, ఆ చట్టం ప్రకారమే వారు నడవాలి. ఈరోజు మనకు కూడా బైబిల్, ఈ యొక్క గ్రంథం కూడా ఎన్నో ఒక ఆజ్ఞలు ఇస్తూ ఉంది. 10 ఆజ్ఞలు ఉన్నాయి మనకి. ప్రభు నేర్పించినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. వాటి ప్రకారమే నేను నడవాలి. నా తోటి వారిని ప్రేమించాలి. నన్ను నేను ప్రేమించుకున్నట్లే నా తోటి వారిని ప్రేమించాలి. నా యేసయ్యను ప్రేమించాలి. దైవ భయంలో పెరిగిన వారు అదే భయంలో ఉంటారు. వారి జీవితం అంతా కూడా అదే భయంలో నడుస్తారు. అదే దైవ భక్తిలో వారు పెరుగుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, చివరకు వారి జీవితంలో ఆ 7 సహోదరులు కూడా వారి జీవితంలో తమ ప్రాణాలని ఇచ్చేశారు. వారు పొందుకున్నటువంటి క్రీస్తుకి, వారు పొందుకున్నటువంటి ఆ యొక్క దైవానికి వారి సాక్షులుగా నిలబడడానికి వారి ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. వారు ధరించారు కాబట్టే వారి జీవితంలో దాన్ని ఎదుర్కొనగలిగారు. వీరు అలా మారడానికి వారి తల్లి పాత్ర ఎంతగానో ఉంది. తండ్రి గురించి ఏమీ రాసిలేదు గ్రంథంలో. మేబీ ఒకవేళ ఆయన చనిపోయి ఉండవచ్చు, లేకపోయి ఉండవచ్చు. అక్కడే ఒక తల్లి గురించి మాత్రమే ఉంది. ఆ తల్లి ఎంతగా వారిని, ఎంత దైవభక్తులు పెంచిందో. 7 ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఒక్కరినిద్దరిని పెంచడానికే కష్టపడుతూ ఉన్నారు తల్లిదండ్రులు. ఒకరు దేవుని దగ్గరికి వస్తే ఇంకొకరు ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. కానీ ఆ రోజుల్లోని మొదటి వాడిని మొదలుకొని 7వ వారి వరకు కూడా, చిన్నవాడైనటువంటి ఆ బిడ్డకు కూడా దైవభక్తితో పెంచింది ఆమె. అంతగా పెంచింది కాబట్టే ప్రియ సహోదరి సహోదరులారా, వారందరూ కూడా ఆ దైవభక్తిలో, దైవ భయంలో నిలబడగలిగారు. చివరకు తమ ప్రాణాల్ని అర్పించారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తూ ఉన్నాం. సుసన్న అని ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు దానియేలు గ్రంథంలో. మొట్టమొదటిగా మనం చూస్తే 2వ వచనం కానీ ఆ 3, 4 వచనాల్లో మనం చూస్తే సుసన్న గురించి మాట్లాడుతూ ఉంది. సుసన్న దైవభక్తి గలది, దేవుని ఎడల ప్రేమ కలిగినది అని పలుకుతూ ఉంది. అలాగే 3వ వచనంలో మనం చూసినట్లయితే ఆమె తల్లిదండ్రులు కూడా ఎంతో దైవభక్తి కలవారు. అందుకే చిన్నప్పటి నుంచి కూడా ఆమెను ధర్మశాస్త్రం ప్రకారం పెంచారు, వారి చట్టం ప్రకారం పెంచారు, ఆ దైవ భక్తిలో ఆమెను పెంచారు. ఈరోజు ఆమె అలా పెరిగింది కాబట్టే వ్యభిచారం నేరమని ఆమెకు తెలిసింది. వ్యభిచారం చేయడం, భర్త ఉండగా మరొక పురుషునితో మాట్లాడడం, మరొక పురుషునితో వెళ్ళడం అనేది తప్పు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినట్టే అని ఆమె నమ్మింది కాబట్టే ఈరోజు కూడా పరిశుద్ధురాలిగా మనం మాట్లాడుతూ ఉన్నాం, ధన్యురాలిగా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆనాడు 7 సహోదరులు కూడా ధన్యులైపోయారు. ధన్యులు కావడం మాత్రమే కాదు, ఆ రోజుల్లో ఎంతో మందికి యువకులకు వారు కూడా వారొక దారిని చూపించారు, ఒక సాక్ష్యంగా మారారు. కొద్దిగా విశ్వాసంలో పెరుగుతున్న వారందరికీ కూడా ఆ రోజుల్లో వారందరూ ఒక సాక్షిగా ఉన్నారు. అది విశ్వాసం అంటే, అది ధరించడం అంటే, అది క్రైస్తవునిగా జీవించడం అంటే. అవునండి, కొన్ని సంవత్సరాల క్రితం కూడా మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఒరిస్సా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఒక బోధకుడు, ఆ బోధకుడిని వారు సేవ చేస్తూ ఉన్నారు, బాగలేని వారికి బాగు చేస్తూ ఉన్నారు. ఇతర దేశం నుంచి వచ్చినటువంటి ఆ కుటుంబం,
ఆ సేవకుణ్ణి దుండగులు ఏం చేశారు? కాల్చివేశారు. 2 కొడుకులతో సహా కాల్చివేశారు కారులోనే. అవును, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి పెరిగాడు, అలాగే దైవభక్తిలో పెరిగాడు. ఆయన నేర్చుకున్నది అది. కానీ మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఆయన భార్య పబ్లిక్గా ఆమె చెప్పింది ఏమిటంటే, నా భర్తను, నా పిల్లలను చంపివేసిన వారందరినీ నేను క్షమిస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకు దైవభక్తి? ఎలా ఆమె క్షమించగలిగింది? ఈరోజు ఒక్క మాట ఎవరైనా మాట్లాడితేనే మనం ఎంతో బాధపడతాం. మరలా ఎప్పుడు అవకాశం వస్తుందో వారికి తిరిగి ఇవ్వడానికని వెయిట్ చేస్తాం. కానీ ఆమె తనకున్నటువంటి సొంత భర్తను, ఉన్న 2 కొడుకులు చనిపోయారు ఒకేసారి. కుటుంబమే మారిపోయింది, కుటుంబ పరిస్థితులే మారిపోయాయి. ఆ సందర్భంలో కూడా ఆమె వారిని క్షమించగలిగింది. వారికి వ్యతిరేకంగా వెళ్ళి వారిని చంపివేసిన వారిని, ఆ హంతకులను కూడా క్షమించగలిగింది ఆ తల్లి. అవునండి, ఈరోజు అలా దైవభక్తిలో పెరిగినటువంటి ఈ సుసన్న కూడా పాపం చేయడం నేరం అని తెలిసింది కాబట్టే తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. నేను ఈ పాపం చేయడం కంటే నేను ప్రాణం ఇవ్వడానికి మంచిది. ఎలా ఆమెకు వచ్చింది అలాంటి విశ్వాసం? ఎలా ఆమె జీవించగలుగుతుంది ఆమె జీవితంలో అంటే, ఆమె తల్లిదండ్రులు ఆమెకు నేర్పించిన విధానం, ఆమె తల్లిదండ్రులు ఆమెను పెంచిన విధానం అలాంటిది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరియ తల్లి జీవితంలో కానీ, ఆ 7 సహోదరుల జీవితంలో కానీ, సుసన్న జీవితంలో కానీ, యేసయ్య జీవితంలో కానీ వారి తల్లిదండ్రుల పాత్ర ఎంతగానో ఉంది. ఈరోజు వారు ధన్యులుగా మారారు అంటే దానికి కారణం వారి తల్లిదండ్రులు పెంచినటువంటి పెంపకం. వారు అలా వాక్యాన్ని పాటించడానికి, వాక్యాన్ని ఆలకించడానికి, వారి జీవితంలో ఆ యొక్క వాక్యాన్ని పాటించడానికి వారి తల్లిదండ్రుల కారణం ఎంతో ఉంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం ఇలా పలుకుతుంది, నీవు బాలునికి ఉన్నప్పుడే వాడు వెళ్ళవలసిన మార్గం ఏందో చూపించు. అప్పుడు నీవు ఏ మార్గం అయితే చూపిస్తున్నావో వాడు పెద్ద అయిన తర్వాత కూడా ఆ మార్గం నుంచి తప్పిపోకుండా ఉంటాడు. నీవు చిన్నప్పటి నుంచే నీ యొక్క కుమారుని కానీ నీ యొక్క కుమార్తెను కానీ దైవ మార్గంలో పెంచినట్లయితే, దైవ భక్తిని వారికి ఇచ్చినట్లయితే పెద్ద అయిన తర్వాత కూడా వారు అలాగే ఉంటారు. వారు ఆ యొక్క మార్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోరు. చాలామంది ప్రార్థనకు వచ్చినప్పుడు వారు చెప్పేది ఏమిటంటే, చాలామంది తల్లిదండ్రులు మాట్లాడేది ఏమిటంటే, నా కొడుకు నా మాట వినడం లేదు, నా కొడుకు నా మాట వినడం లేదు, నా కూతురు నా మాట వినడం లేదు అని. వారిని చిన్నప్పటి నుంచే మనం దైవభక్తులు పెంచి ఉంటే, చిన్నప్పుడే నేను ఆదివారం పూజ జరుగుతూ ఉన్నప్పుడు ప్రార్థనకి పూజకు రాకుండా ఆటకాన్ని పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఒక దెబ్బ కొట్టి ఉంటే, ఈరోజు ఆ వ్యక్తి కూడా నీతో పాటు ఈ యొక్క దేవాలయంలో ఉండి ప్రార్థన చేసేవాడు. అప్పుడు నేర్పించకుండా మనం, అందుకే మనం సాధారణంగా ఉన్నటువంటి ఒక సామెత ఉంది కదండి, మొక్కై వంగనిది మ్రానై వంగునా అని. చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు వారికి విద్యాబుద్ధులు నేర్పించి, చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడే వారికి దైవ భయం ఆ యొక్క విత్తనాన్ని వారి హృదయంలో వేసినట్లయితే అది పెరుగుతుంది. పెద్ద అయిన తర్వాత కూడా ఒక వృక్షంగా మారుతుంది, ఇంకా ఎంతో మందిని దైవ భయంలో నడిపిస్తూ ఉంటుంది. జీవితంలో చూస్తే ఆ మరియ తల్లి చిన్నతనం నుండి దైవ సేవలో పెరిగింది. అలా దైవ సేవలో పెరిగింది కాబట్టి చివరికి ధన్యురాలిగా మారిపోయింది. అలా ధన్యురాలిగా తను మాత్రం మారడమే కాదండి, వారి తల్లిదండ్రులు కూడా మార్చింది. ఆ మరియ తల్లి అలా దైవ భక్తిలో అంత భక్తిగా పెరగడానికి కారణం ఆమె యొక్క తల్లిదండ్రులు. వారు చేసినటువంటి ప్రార్థన, వారు జీవించినటువంటి పరిశుద్ధమైన జీవితం. ప్రియ సహోదరి సహోదరులారా, కనుకనే అలా పెరిగింది కాబట్టే ఈరోజు ఆమెతో పాటు మన కథోలిక సభలో, తిరుసభలోని ఆమె తల్లిదండ్రులు కూడా మనకి పునీతులుగా ఉన్నారు. వారి పండుగను కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం సంవత్సరంలో ఒక రోజు. అన్నా జోకిం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి యేసయ్య అలా మారడానికి యేసయ్య జీవితంలో కూడా మరియ తల్లి పాత్ర ఎంతగానో ఉంది.
ఈరోజు మరి మన పిల్లల జీవితంలో నా పాత్ర ఎంత ఉంది? నా కొడుకు జీవితంలో నా పాత్ర ఎంతగా ఉంది? నా పాత్ర కేవలం వారికి కావాల్సినవి అందించడం మాత్రమేనా? కావలసినప్పుడు డబ్బు ఇవ్వడం మాత్రమే నా పాత్రనా? వారికి కొత్త బట్టలు కొనివ్వడం మాత్రమే నా పాత్రనా? వారిని ఉద్యోగం వచ్చే వరకు డబ్బులు ఇచ్చి చదివించడమే నా పాత్రనా? కాదండి. అది మాత్రమే కాదు, దేవుణ్ణి అందించాలి, వారికి నేర్పించాలి. దైవ భయంలో ఎలా పెరగాలి, దైవ భక్తిలో ఎలా పెరగాలి, అవన్నీ నేర్పించకుండా, దైవభక్తి దైవ భయం లేకుండా నీవు ఎన్నిచ్చినా కూడా మరలా నీవే వారి కోసం ప్రార్థన చేయాలి. అదే నీవు చిన్నప్పటి నుంచే వారికి దైవ భయంలో దైవ భక్తులు నేర్పించినట్లయితే వారు మాత్రమే ధన్యులుగా మారడం కాదు, మిమ్మల్ని కూడా ధన్యులుగా చేస్తారు. ఈరోజు సువిశేషంలో మనం చూసినట్లు ఒక స్త్రీ పలుకుతూ ఉంది యేసయ్యను చూసి, యేసయ్య చేస్తున్నటువంటి కార్యాలను చూసి. ఏమనంటే, నీవే ఇట్లున్నావంటే నీ తల్లి ఇంకెంత గొప్పగా ఉందో, నిన్ను పెంచినటువంటి తల్లి ఎంత గొప్పగా నిన్ను పెంచిందయ్యా అని మాట్లాడుతూ ఉందండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ 7 కుమారులను కూడా ఆ తల్లి అలాగే పెంచింది. దైవ భయంలో దైవ భక్తుల్లో పెంచింది. కాబట్టి అందరూ కూడా తమ ప్రాణం పోద్దేమని భయపడి రాజు చెప్పినది చేస్తూ ఉన్నప్పుడు ఈ 7 మాత్రమే రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. తాము నేర్చుకున్నటువంటి ఆ యొక్క మార్గానికి, తమ తల్లి వారికి నేర్పించినటువంటి ఆ దైవ భక్తిలో దైవ భయంలో వారు నిజంగా నాటబడ్డారు. కాబట్టి నాటబడటం కాదండి, ఆ లోపలికి వారి వేర్లు చాలా బలముగా మారిపోయాయి ఆ విశ్వాసంలో. అందుకే రాజు ఎన్నో ఆఫర్లు ఇచ్చాడు వాళ్ళకి. పెద్ద కుమారుడు నుంచి చిన్న కుమారుడు, వాళ్ళకి చిన్న కుమారుడు, ఆ బిడ్డకి ఏం తెలుసో తెలియదు. ఆ చిన్న అబ్బాయిని కూడా రాజు చెప్తున్నాడు, నీవైనా మారు అని చెప్పినప్పుడు తల్లి చెప్తూ ఉంది, కుమారా, నేను నీకు నేర్పించినటువంటి జీవితం ఇది కాదు. నీవు ఒకవేళ వారి మాట వింటావో మనందరం కూడా ఒకరోజు వారి విశ్వాసం చూడండి, ఒకరోజు మనందరం కూడా పరలోకంలో కలుసుకోబోతూ ఉన్నాం, ఉత్థానం అవ్వబోతూ ఉన్నాం. నీవు మా అందరితో, చనిపోయిన మీ అన్నలందరితో కూడా ఉత్థానం చెందాలి, మరల మనం కలుసుకోవాలి అంటే నీకు నేను నేర్పించినటువంటి ఆ విశ్వాసాన్ని విడవద్దు, నీకు నేను నేర్పించినటువంటి దైవ భక్తిని నీవు మరచిపోవద్దు అని పలికినప్పుడు ఆ కుమారుడు ఎంతగానో ఆనందించి ఆ తల్లి చెప్పిన మాటలకి తన హృదయంలో తీసుకొని చెప్పాడు, రాజా, నీవు చెప్పిన మాటలకి నేను కూడా వినను. నా తల్లి నాకు నేర్పించలేదు, ప్రాణాపాయం ఏదైనా వచ్చినప్పుడు, ప్రాణహాని ఏదైనా వచ్చినప్పుడు నువ్వు వదిలిపెట్టు, నీవు నేర్చుకున్న చట్టాలన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పలేదు నా తల్లి. సత్యం కోసం నిలబడమన్నది, దైవ భయములు అలాగే పెరగమన్నది. అదే వారు జీవిస్తున్నారు. అది అండి క్రీస్తుని ధరించడం. నా కుమారుడు క్రీస్తుని ధరించాలి, నా కుమార్తె క్రీస్తుని ధరించాలి అని అంటే ముందు నేను ధరించాలి క్రీస్తుని. ముందు నేను క్రీస్తుని నాలో జీవింపజేసినప్పుడే నా కుమారుడు కానీ నా కుమార్తె కానీ వారి జీవితంలో క్రీస్తుని ధరిస్తారు. నా జీవితంలో నేను క్రీస్తుని చూపించకుండా, నా జీవితంలో నేను క్రీస్తుని ధరించకుండా నా కుమారుడు కుమార్తె దైవ మార్గంలో పెరగాలి అని అంటే అది నిజంగా అత్యాశ అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం కూడా మనకిస్తున్నటువంటి పిలుపు ఇదే. ముందుగా ధన్యులుగా మారాలి. అలా ధన్యులుగా ఎలా మారాలి అంటే నేను నా యొక్క దేవుని యొక్క వాక్కును ఆలకించాలి, పాటించాలి. అలా నా కుమారులు ధన్యులుగా మారాలి అంటే ముందు నేను ఒక తల్లిగా ఒక తండ్రిగా ఉన్న నేను ధన్యురాలిగా మారాలి. మరే తల్లి ధన్యురాలైంది, యేసయ్య మరింత ధన్యుడిగా మారాడు. మరే తల్లి యేసయ్య రక్షకుడిగా మారాడు. మరే తల్లిని గూర్చి అన్న జోక్యములకు ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు ప్రభు మనకి ఇచ్చినటువంటి పిలుపు అండి. మరే తల్లి ధన్యురాలిగా మారాలి అంటే అన్న జోక్యం ధన్యురాలిగా మారారు, ధన్యునిగా మారారు. మరే తల్లిని గూర్చి వారి తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి పిలుపే ఈరోజు నీకు నాకు ఇచ్చింది.
సుసన్న గురించి, సుసన్న యొక్క తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి పిలిపే ఈరోజు నీకు నాకు ఇచ్చిన పిలుపు. ఆ 7 సహోదరులకు గురించి వారి తల్లికి ఇచ్చినటువంటి పిలిపే ఈరోజు నీకు నాకు ఇచ్చినటువంటి పిలుపు. అవును, ఈరోజు మనం నా కుమారుడు నా కుమార్తె ముందుగా మారాలి అంటే, దైవ భయములు పెరగాలి, ధన్యునిగా మారాలి అని అంటే, ముందు నేను దేవుని వాక్యాన్ని వినాలి, ఆలకించాలి, పాటించాలి. అప్పుడే నా జీవితంలో నేను ధన్యునిగా మారతాను, నాతో పాటు నా యొక్క కుటుంబం కూడా ధన్యునిగా మారిపోతుంది. ఈనాటి సువిశేషంలో ఉన్నటువంటి గొప్ప పరమ రహస్యం అదే. యేసయ్యకు దగ్గరగా ఉండాలి అంటే నేను యేసయ్యను ధరించాలి. వాక్యాన్ని పాటించి, ఆలకించి పాటించినప్పుడు నేను యేసయ్యను నా జీవితంలో ధరిస్తూ ఉన్నాను, నా యొక్క మాటలలో ధరిస్తూ ఉన్నాను, నా యొక్క చేతలలో ధరిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మేము కూడా నీ తల్లిలాగానే దైవ భయములో పెరిగే కృపను దయచేయండి, దైవ భక్తిలో పెరిగే కృపను దయచేయండి. ఎంతోమంది నడిపించారు, నిన్ను ఎలాగైతే నీ తల్లి నడిపించగలిగిందో దైవ భయములో, మేము కూడా నా తోటి వారిని, నా పిల్లలను, నా కుటుంబాన్ని కూడా అదే దైవ భయములో, దైవ భక్తిలో నడిపింప కృపను దయచేయమని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థించుదాం. మనము కూడా ధన్యులుగా మారదాం. వారందరూ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి, మనం చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో ధన్యులుగా మారారు. ఈరోజు మనం కూడా ధన్యులుగా మారాలి, క్రీస్తుని ధరించాలి అంటే నా జీవితంలో దేవుని వాక్కును ఆలకించి పాటించినప్పుడే నేను ధన్యునిగా మారతాను. ఈరోజు ఈ యొక్క మంచి పని కోసం అలా జీవించాలి అని మనం ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థించుదాం. ఆమేన్. All for you, Lord, all for you. Everything I give to you. All for you, Lord, all for you. Make it all your own. Take my hands and feet, Lord, take them all for you. They are instruments, Lord, put them to your use, to spread your love and give the good news. All for you, my God. All for you, Lord, all for you. Everything I give to you. All for you, Lord, all for you. Make it all your own. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వర, జ్ఞానమునకు అధిపతి, మేము ప్రేమతో అర్పించిన ఈ కానుకతో కలిసి మా జీవితమును, మా మనసును, మాకున్న సకలం మీకు సమర్పిస్తున్నాం. నీలో నివసింప, నీలో జీవింప మాకు అనుగ్రహం ప్రసాదించమని అనాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. నా ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర్, మేము ఎల్లప్పుడూ ఏ చోటును మీకు కృతజ్ఞత వందనం
చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నువ్వు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్ని మరియ నుండి జన్మించను. అపుణ్య స్త్రీ దేవునికి చూపించిన విధేయతన ద్వారా పరలోకంలో వాకై ఉన్న దేవుడు మాంసమై మా మధ్యలో నివసించాడు. పిలాతు పరిపాలించిన కాలమున మా పాపములన్నింటి కూడా మోసి మమ్మల్ని పరిపూర్ణంగా పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విడిపించుటకు చేతులు చాచి సెలవులో మరణించు. ఇట్లు మరణింపు సంగెల్పు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతలతోను పుణితులతోను కలిసి ఏకస్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. ప్రభునామమున వేచేటి వారు ధన్యులు, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక ఈ పవిత్ర ఆత్మ వలన ఈ కానుకలను పవిత్రపరచమని మేము ప్రతిమాలు కొనుక్కున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లేరును, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనము ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయండి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యండి. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణము ప్రకటించుటకు నీ నీ ఉత్థానము ఉత్థానము చాటుట నీ మరలా వచ్చే వరకు వేచి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సొగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొలుచున్నాం. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొని మా ఫ్రాన్సిస్ జగద్గురు గోవింద జోజి పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణము చేయి. ఉత్థానమగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి నీ కనికరమంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొని మా అందరిపై దయచూపి దేవుని కన్ని తల్లి యొక్క మరియ మాతతోను, పునిద జోజప్పతోను, పునిద అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేసి అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉంటుంది, యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాగసిందుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక,
నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింతు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులను రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మాకు ఈ రోజుల్లో శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. నీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తలులతో వచించిన ప్రభువైన క్రీస్తు మా పాపములు లెక్కింపగా తల్లి శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. ఈ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తుని శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసు క్రీస్తు శరీరత్తు మనం కాపాడి మనకు నిత్య జీవితం దయచేయను కాక. నీవు చాలు యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. నీవు చాలు యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. ఎంతో ఆనందము, ఎంతో సంతోషము, ఎంతో ఆనందము, ఎంతో సంతోషము. నా ఆత్మయు సర్వము, నా ఆత్మయు సర్వము నిన్నే ప్రేమితుం, నీ కొరకే ప్రేమితుం. నీవు చాలు యేసయ్యా,
తల్లి మరచినను తండ్రి మరచినను తల్లి మరచినను తండ్రి మరచినను నీవు నన్ను విడువడు నీవు నన్ను విడువను భుజముపై మోసెను నీ భుజముపై మోసెను నీవు చాలు యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా నీవు చాలు యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా నీ సన్నిధి చాలయ్యా. ప్రార్థించుదము. మన పిల్లల కొరకు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు ఈ సమయంలో ప్రార్థన చేసుకోండి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహిమకి పాత్రుడమైన తండ్రి, మా కుటుంబమును దీవించు. తల్లిదండ్రులుగా ఉన్నవారిని దీవించు. వారికి ఇచ్చిన పిల్లలను దీవించు. దైవ భయం కలిగి, దైవ జ్ఞానం కలిగి, నీ చట్టం పలుకుతున్న ఆ వాగ్దానము పాటింప ప్రతి ఒక్కరికి శక్తిని ప్రసాదించు. ఒకరికొకరిని ప్రేమించి, గౌరవించి, దైవ భయం కలిగి మేము రక్షణ పొందుటకు మా కుటుంబముని చల్లగా దీవించి నడిపించుమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్యబలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆవే మరియా గ్రా